ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ బాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇచ్చాపురం పట్టణంలో దాసన్నపేట, రథం వీధి, హాస్పిటల్ రోడ్డు మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. దేశం మొత్తం ప్రధాని మోదీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికే సంఘీభావ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. శాంతిని కోరుకునే భారత్ తిరగబడితే ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసేలా ప్రభుత్వం నిరూపించిందని కొనియాడారు. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఆ దేశానికి శాపంగా మారిందని అశోక్ బాబు అన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో దేశం మొత్తం మోడీతో ఉన్నాము అని చెప్పడానికి ఒక సంఘీభావ ర్యాలీ అనేది ఇక్కడ చేయడం జరిగింది. దానికి మరి మన ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి దాసరి రాజు గారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నిర్మలారెడ్డి గారు, అలాగే ఇక్కడికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. మనందరికీ తెలుసు ఎంత హేయమైనటువంటి చర్యో. ఆ దుశ్చర్యను మనందరం కూడా కళ్ళతో చూసాం. మీ మతం ఏంటని అడిగి మరీ చంపినటువంటి ఒక దుస్సాంప్రదాయానికి తెరలేపారు. దాన్ని మరి మన పక్కన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన మీద యుద్ధం ప్రకటించే కార్యక్రమం చేసింది. అయితే వాళ్ళకి తెలుసు మన బలం ఏంటో. ఎప్పుడూ శాంతిని కోరుకున్నటువంటి భారతదేశం తిరగబడితే ఏం జరుగుతుందో ఈ తక్కువ రోజుల్లోనే చూశారు. దీనికి ఒక్కసారి పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. మీరు ఏదైతే పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదం ఉందో అది ఏదో ఒక రోజు మీకే భూతమై తినేసే పరిస్థితి ఉంటుందని ఆ దేశం మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీరే అన్ని రకాలుగా చేయగలిగితే మోడీ గారి నాయకత్వంలో అత్యంత బలమైనటువంటి దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఏం చేయగలుగుతుందో మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కనీసం నీళ్ళు ఆపితే మీకు రేపు తెల్లవారి తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఉన్న దేశం మీది. అలాంటిది మీరు భారతదేశం మీదకి దండెత్తి వచ్చారు. ఈ రోజే కాదు, ఎప్పటి నుంచో అటు మహమ్మదీయుల నుంచి బ్రిటిషర్స్ వరకు ఎన్నో రకాలుగా ఈ దేశాన్ని కబలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు